వాస్తవంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని రాష్ట్రాల్లో సోలార్ పవర్ టెండర్స్ జరుగుతూ ఉన్నాయి. పర్ మెగావాట్ ఎంత జరుగుతుంది? 3 crore రూపీస్, 3 బావులకు 1 మెగావాట్ సోలార్ను ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెడతా ఉన్నారు. 3.5 కోట్లకు 1 మెగావాటు ఇన్స్టాల్ అవుతూ ఉంది. అయితే అక్కడ ఇంకా భూమి కూడా వాళ్ళదే, ఇక్కడ భూమి సింగరేందే, ఇక్కడ భూమి కూడా పెట్టడానికి లేదు భారం, భూమి సింగరేందే. 3 కోట్లకే పెడతారు దేశవ్యాప్తంగా భూమి ఇస్తే. ఇవాళ మహారాష్ట్ర, కర్ణాటక దేశమంతా కూడా సోలార్ పవర్ టెండర్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కడైనా 3 కోట్ల రూపాయలకే సోలార్ పవర్ టెండర్లు అవుతూ ఉన్నాయి పర్ మెగావాట్. కానీ ఇక్కడ ఎంత ఇచ్చింది తెలుసా? ఇక్కడ 5,04,00,000 రూపాయలు పర్ మెగావాట్ ఇచ్చారు భూమిచ్చి. 107 మెగావాట్లకు 540 కోట్ల రూపాయలకి టెండర్ను కట్టబెట్టారు. అంటే 5,04,00,000 రూపీస్ పర్ మెగావాట్ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఆ కాంట్రాక్టర్కు చెల్లించబోతుంది. ఈ భారతదేశంలో ఎక్కడ సోలార్ పవర్ టెండర్ చూసినా 3 నుంచి 3,10,00,000 రూపాయలు, 3,20,00,000కే పర్ మెగావాటు సోలార్ పవర్ ఉత్పత్తికి ఖర్చు అవుతూ ఉంది. మరి ఇక్కడ మీరు 5,04,00,000 రూపాయలు ఇచ్చారు. అంటే 107 మెగావాట్లు, 107 ఇంటూ 2 కోట్లు వేస్తే ఎంత అవుతుంది? 2,14,00,000 రూపాయలు, 214 కోట్ల రూపాయలు అధికంగా చెల్లించారు మీరు. అంటే స్పష్టమైన క్లియర్ కట్ స్కామ్ ఇది. అంటే నేషనల్ యావరేజ్ కంటే పర్ మెగావాట్ దాదాపు 2 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించారు. మన రాష్ట్ర ఎంఎస్ఎంఈలకు ఇవ్వకుండా ఒక గుజరాత్ బేస్డ్ కంపెనీకి, తమ అనుయాయులకు ఇది కట్టబెట్టారు. సోలార్ పవర్ స్కామ్ ఇందులో ఇంకోటి కూడా ఉంది. అది 67 మెగావాట్ల ప్లాంట్. అది ఈ 67 మెగావాట్లు అయితే ఎంతకి ఇచ్చింది తెలుసా? 480 కోట్ల రూపాయలకు కట్టగట్టిండ్రు. దాదాపు 7 crore రూపీస్ పర్ మెగావాట్, 7 కోట్ల రూపాయలు 1 మెగావాట్ కట్టబెట్టినారు. ఇది నేషనల్ యావరేజ్ కంటే డబుల్. అక్కడ ఇక్కడ అదే స్కామ్, మోడస్ ఆపరెండి సేమ్. ఏంటిది? సైట్ విజిట్ సర్టిఫికెట్. సైట్ విజిట్ సర్టిఫికెట్లు నిబంధనలు మార్చడం, తమ అనుయాయులకు కట్టబెట్టడం. ఆడో 250 కోట్లు, ఈడో 250 కోట్లు, నేరుగా 500 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. 500 కోట్ల రూపాయలు అదనపు చెల్లింపులు జరిగినాయి. ఇంకా O&M వేరే, పవర్ పర్చేస్ అదంతా వేరే ఉన్నది, పవర్ పర్చేస్ దాంట్లో వేరే ఉన్నది ఇంకా కథ. ఇది కేవలం ఇన్స్టలేషన్లోనే 500 కోట్లు అదనంగా చెల్లించడం జరిగింది.